జున్నులాగా కలిసిపోతుంది. అదే అండి ఎంత సాఫ్ట్గా వచ్చిందనే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మామూలుగా ఎందుకంటే బయట చూడడానికి కొంతమంది కలిపేసి చిన్న స్మాల్ టిప్స్ ముందుగా చెప్తున్నా, పిండిని గట్టిగా కలిపేసి బాల్ లాగా చేస్తారు. లోపల అది ఆయిల్లో ఉడకదు. ఆయిల్ వేసినప్పుడు కూడా సరిగ్గా రాదు, గట్టిగా ఉంటాయి. పైన చూడడానికి నున్నగా ఉంటాయి కానీ తినడానికి పనికిరావు. హోటల్లోనో బయట అలానే ఉంటాయి. అది చూడడానికి పనికిరాని మనకి ఎందుకండి. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి స్మాల్ చాలా చిన్నగా ముందుగానే చూడండి. ఎందుకంటే ఎన్ని వీడియోలు మనం చూసేటప్పుడు ఏంటంటే చాలా తక్కువ వీడియో ఉన్నది చూసుకుంటున్నాం, సెలెక్ట్ చేసుకొని వీడియో నేర్చుకుంటుంటాం. దానివల్ల మనకి ఎందుకంటే మళ్ళీ ఫార్వర్డ్ చేసి బ్యాక్ చూస్తూ ఉండాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి, నేను చెప్పే స్టెప్స్ మీరు ఒకసారి మొత్తం వినేసేయండి, మళ్ళీ వీడియో చూడకుండా చేసేయచ్చు. దానికి ముందుగానే మీకు ఏమి ఎలా అనేది నేను చెప్తానండి, సింపుల్గానే. చూసారు కదా, నీకు మళ్ళీ చూపించాను. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము గులాబ్ జామున్ ప్యాకెట్ వచ్చి 170 గ్రామ్స్ ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాను. 180-200 ఉంటాయి సైజుని బట్టి. అందులో మనం ఏంటంటే పిండి ముందుకు కలుపుకోకూడదండి. తర్వాత ముందు చక్కెర అంటే పంచదార 180-200 గ్రామ్స్కి ఇది ½ లీటర్ గ్లాస్ అనుకుంటా. 2 తీసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం అందులో గులాబ్ జామున్ మొత్తము నీరాలో మునగడానికి సరిపోతుంది. లేదంటే ఇంకా తక్కువ తీసుకుని తీసుకోండి, ప్రాబ్లం లేదు. దానికి మనం యాక్చువల్గా అయితే డబుల్ తీసుకొని 15 మినిట్స్ అంటే 2 గ్లాసుల చక్కెరకి 4 గ్లాసుల వాటర్ వేసుకొని 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. నీరు అనేది బాగా వచ్చేస్తుంది. లేదు 15 మినిట్స్ పెట్టుకోలేమంటే మీరు 3-3.5 పెట్టుకోండి. 3.5 అయితే వేసుకోండి, మళ్ళీ 3 అయితే మళ్ళీ కష్టమైపోతుంది. 3.5 పెట్టుకోండి సరిపోతుంది. అందులో ఏంటంటే మనకి తేనెలాగానే రావాలండి, లేదంటే అది కొంచెం ప్రాబ్లం అంటే తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి అట్లీస్ట్ 15 మినిట్స్ చూడండి. 15 మినిట్స్ తర్వాత అలా మనకు తెలిసిపోతుంది, అంటే చారాలి. ఇప్పుడు అది సాగుతా లేదు కిందకి దారిలాగా. ఈ వీడియోలో ఫస్ట్లో చూసారు కదా, చూడండి ఒకసారి. వీడియోలో మీకు ఫస్ట్లోనే కనిపిస్తుంది, దారిలాగా కంటిన్యూగా వస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ను అలా బంకలాగా మనం చూస్తే తెలుస్తుంది, తేనెలాగా వస్తుంది. కొంచెం సాల్ట్ చిటికెడు వేసుకోండి, కొంచెం తీపి వస్తుంది. దాంతోపాటు యాలకుల పొడి వేసుకోండి. అంతేనండి. ఇందులో ఏంటంటే మీకు ఇంకో టిప్ ఏంటంటే ఇది వేడిగానే ఉండాలి. నీరు అనేది ఇది ముందుగానే చేసుకోవాలి, లాస్ట్లో చేసుకోకూడదు. ఓకేనా, ఇది వేడిగా ఉండాలి. మనం ఆయిల్లో నుంచి ఎత్తిన గులాబ్ జామున్లు కూడా వేడిగా ఉన్నప్పుడు వేసినప్పుడు లోపలికి అనేది నీరు అనేది వెళ్తుంది. కాబట్టి మొత్తం కవర్ అవుతుంది, బాగుంటుంది. మీకు ఏది 2 ఆరిపోయినా మామూలుగా మనం ఎలా చూస్తుంటారు, ఎప్పుడో బోండాలు లెక్క చేసి పక్కన వేసి అది ఆరిపోయినాక స్కిన్ అనేది ముడతలు వచ్చేస్తుంది. దాన్ని ఎత్తి నీరాలే మళ్ళీ పాకలికి పెట్టేస్తే అది తీసుకోదు, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది, అందులోకి పోదు. అది దానికి ఏ మిస్టేక్ ఏంటి. దాంట్లో ఇంకోటి ఏంటంటే ముందు నీరా చేసుకున్న పక్కకు పెట్టి ఆరిపోయినాక మళ్ళీ అవి ఎత్తేస్తారు. అట్లయిన ప్రాబ్లమే. ఎందుకు నేను ఇది సెకండ్ స్టవ్ మీద పెట్టాను, లైట్గా మీడియం వేల్లో పెట్టాను. చూసారా ఇప్పుడు నీరు ఎంత బాగా వచ్చింది, అట్లా సార్లాగా వస్తుంది. కాబట్టి నేను ఆయిల్ లైట్గా పెట్టుకోండి, మీడియంలోనే పెట్టుకోండి, ఎందుకంటే లోపల కాలాలి కాబట్టి. తర్వాత ఇందులో మనకి పాలు కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే వాటర్ ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే పాలు అనేది వేస్తే 2-3 డేస్లో చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలు అనేవి కంటిన్యూగా ఉండవు. కాబట్టి దాంట్లో ఆయిల్లో కాలిన కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం బంక కూడా రావచ్చు. మీ ఇష్టం. 2-3 డేస్లో తినేస్తామనుకుంటే పాలు వేసి కలుపుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వాటర్ వేసుకుంటా అంటే వాటర్ వేసుకుంది. వాటర్ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంట్లో బోండా కానీ పునుగులు కానీ వల్ల కానీ చేసే వాళ్ళకి గట్టిగా వేస్తే లోపల పేలదు కాబట్టి వేడికి వెళ్ళదు కాబట్టి గట్టిగా ఉంటుంది. మీరు కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఇడ్లీ పిండిలాగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే సోడా ఉంటుంది కాబట్టి అందులో బురబురా అని ఉంటుంది. మీరు ఎక్కువ
5 మినిట్స్ లోపల ఇందులో చిట్కా ఏంటంటే మెయిన్ కలిపిన 5 మినిట్స్ లోపల వేసేయాలి. లేదంటే చూసారు కదా ఆ గ్యాపులుగా ఉంటుంది. మనం ఎప్పుడైతే చేస్తే ఊరికే రఫ్ చేయడం వల్ల లోపల గ్యాప్ లేకుండా మొత్తం జామ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది, లడ్డులాగా అయిపోతుంది. లడ్డులాగా చేస్తే ఏమవుతుంది అంటే దానికి ప్రాబ్లం లోపలికి వేడి చాంచేపులు కాలాల్సి వస్తుంది. కాలనే లోపల పచ్చిగా ఉంటుంది. చూసే కదా బొర్రలు గ్యాపులు ఉంటుంది, పులిసిన దోసపిండిలాగా ఉంటుంది. ఇది 5 మినిట్స్ లోపల వాడేసుకున్నాం అనుకోండి గ్యాపులు వస్తుంది, బాగుంటుంది. లేదనుకో రాదు, మనం చూడడానికి తప్ప పైన తినడానికి పనికిరాదు. చూసారు కదా జస్ట్ అంతే. అవి చేయడానికి పాక అనేది ఆల్రెడీ వేడిగానే పెట్టుకున్నాను, అలా అవుతుంది. ఇప్పుడు ఆపేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి ఇంక సరిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు, మీకు ఎట్లా 5 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి మీకు ఒక సింగిల్ స్టవ్ ఉంటే కూడా పక్క తీసి పెట్టుకోండి. పాక అయితే అది ఆరిపోదు. పాక అంటే నేర అంటాము, చక్కెర పాకని. ఏది ఎక్కువ వేడిలో పెట్టుకోకండి, ఆయిల్ కాలిపోతుంది. పైన గులాబ్ జామున్ వేడి ఎక్కువ ఉందనుకోండి పైన కాలిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు చూసారా నీకు వేసాను, ఇది ఆయిల్ ఆల్రెడీ వేడయింది కాబట్టి వేయంగానే బ్లాక్ వచ్చేసింది. ఇలా రాకూడదు, అంత టక్కున బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇలా రాకూడదు. అందుకే అది ఒకటే. ఆయిల్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. మీడియం పెట్టుకోండి, లేదంటే బిలో మీడియం పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు మామూలుగా బ్రౌన్ కలర్ అలా వస్తే సరిపోతుందండి. పెద్దగా మనకేం టెన్షన్ యుద్ధం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ 1-2 వేసుకొని చూసుకోండి, సింపుల్గా బయటకి వేసి అందులో చూడండి, కట్ చేస్తే తెలుస్తుంది లోపల పచ్చిగా ఉందా లేదని. అంతేనండి, పెద్ద టెన్షన్ ఏం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు గులాబ్ జామును. కానీ మనకు ముందుగా ఓన్గా ఆలోచించే శక్తి ఉండి మీరే చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎన్ని వీడియోలు చూసినా ఆ వీడియోల్లో వేరే ఉంటాయి, మనకు కనిపించేది వేరే ఉంటుంది, రియాలిటీ వేరే ఉంటుంది. అందుకనే నేను ఈ వీడియో చేశాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చింది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే యూజ్ అవుతుందండి నాకు. అదండి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇట్లా అంటే ఇట్లా బ్రౌన్ కలర్, గోల్డ్ బ్రౌన్ అంటారు కదా, గోల్డెన్ బ్రౌన్, ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇలా వచ్చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ అది వేడిగా ఉంది కాబట్టి, ఇది వేడిగా ఉంది కాబట్టి పిండి కానీ ముందు కలిపి ఆయిల్ వేసి పెట్టుకోకూడదు. ఆయిల్ వేసి ఎత్తేసి డైరెక్ట్ పాకలోకి వేసేయాలి. అలా వేసినాక మనకు తెలిసిపోతుంది. 2-3 మినిట్స్లో మొత్తం నీరా మొత్తం తీసేసుకుంటారు, లావ్ అయిపోతుంది. అంతేనండి గులాబ్ జామున్. మా ఊళ్ళో చాలా పెద్ద కొడుకు తన్వీర్ అయితే గుల్లబామ్మ అని తినేస్తూ ఉంటాడు, చాలా తింటాడు, చాలా బాగుంటుంది. చూసారా, అంతేనండి. ఎందుకంటే మనం భయపడతాము, ఇది చేస్తే ఏది అవుతుందని. ఏం లేదండి, అందరూ కాలుతుంది, అందరూ మనుషులే చేస్తారు కాబట్టి వీడియోలో హోటల్లో మనం ఒకసారి పైలు కావచ్చు, రెండోసారి ఏం కాదని మీరు అనుకునేది చేసేయచ్చండి. కానీ ఓపిక ఉండాలి, ఆలోచించండి. ఏమైనా డౌట్ వస్తే నాకు రిప్లై ఇవ్వండి, నేను కామెంట్ చేయండి, నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో చూడండి, చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.